నా పేరు భారతి. ఇక్కడ లంకలు ఉన్నోళ్ళు 30-40 ఏళ్ల నుంచి ఉన్నారు. నేను కూడా రెంట్కున్నాను. 40 సంవత్సరాల పైన నుంచి ఇక్కడనే రెంట్కుంటున్నా, ఇక్కడనే బతుకుతున్నా. ఎన్నోసార్లు ఇండ్ల కొరకు అర్జీ పెట్టుకుంటే మొన్న కేసీఆర్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చాడు. ఇస్తే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిన వాళ్ళకి కూడా మాకు సంతోషం లేదు. ఎట్లా అంటావా, ఇక్కడ వీళ్ళని గూలగొట్టి అంటే తీసుకొచ్చి అండ్ల పెడతాడట. అండ్ల పెడతాడని అంటే అక్కడ ఉన్నోళ్ళు సగం మంది బతుకుదెరువు ఇక్కడనే ఉంది. ఆడ ఏం చేసుకునే వీలు లేదు. ఆడ మళ్ళా కేసీఆరే ఉండుంటే, ఇల్లు ఇచ్చిన ఆయన ఉండుంటే, మా దగ్గర బ్యాంక్ అకౌంట్లు కూడా తీసుకున్నాడు. ఇల్లు ఇచ్చిన వాళ్ళకు 30,000-40,000 వేస్తానని అన్నాడు గృహప్రవేశం చేసుకోవడానికి. కూల్ చేసి వీళ్ళని తీసుకుపోయి అండ్ల పెడతానంటే వీళ్ళు పైసా చేసి కట్టుకున్న వాళ్ళు వీళ్ళని అన్యాయం చేసి వీళ్ళని తీసుకుపోయి అండ్లేస్తారంటే వాళ్ళని అన్యాయం చేస్తే ఆయనకేమన్నా న్యాయమా? ఆయన కట్టిన ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అది కాదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇంకా సగము ఎన్నో ఉన్నాయి పూర్తి కాని ఇండ్లు. నీ దమ్ముంటే అవి డెవలప్ చేసి వాళ్ళకి ఏం చెప్తావో ఒక్కొక్కరికి ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వను. ఒక్క ఇంట్లో 4 ఫ్యామిలీలు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నోళ్ళు, 4 కొడుకులు ఉన్నోళ్ళకి వాళ్ళకి ఏం సమాధానం చెప్తావో అది వాళ్ళని సమాధానించి వాళ్ళకి ఎట్లా ఇస్తావో ఇచ్చి ఈ ఏరియాలో ఏడ జాగ ఉన్నదో చూసి కట్టి, ఇండ్లు లేని వాళ్ళకు కిరాయి ఇండ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లని కేసీఆర్ కట్టిండు. నీకేం హక్కు ఉంది? అవి ఇచ్చేటందుకు నీకు హక్కు లేదు. నీకు దమ్ముంటే నువ్వు కొత్తగా కట్టు, వీళ్ళకు ఉపాధి చూపియ్యి, వీళ్ళకు ఇక్కడిక్కడనే ఏమన్నా జాగాలు ఉన్నాయేమో చూసి వీళ్ళకు కట్టు. నీకు అదే ఉన్నదా? మూసి పరివాహకం అదే ఉందా? ఇన్ని రోజుల నుంచి లేనిది ఇప్పుడే వచ్చిందా? 100% ఈ ఎలక్షన్ లో ఈ మేనిఫెస్టో పెడితే అసలు ఓట్లు ఆ ఓటు గురించి ఆయనకి కాళ్ళ వేళ పడిన ఒక్క ఓటు కూడా పడేది కాదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి చేస్తే దమ్మున్న మొగోడు అనుకుంటుంది. కాకపోతే ఇప్పుడు అంతా అయిపోయినాక నేను ఎక్కిన గద్దే తర్వాత ఎవరు దించుతాం? మేమే దించుతాం. అదైతే గుర్తుపెట్టుకోండి. సీఎం గారు మీకు మర్యాద ఇస్తున్నాము. ఇప్పటికైనా ఒక సీఎం పదవికి మర్యాద ఉంది. మీరు దయచేసి ఈ హైడ్రాని డ్రామాగా సృష్టించారు, అది 100% తప్పు. ఈ డ్రామాని రివర్స్ తీసుకోండి, దయచేసి ఆపేయండి. మేము స్వచ్ఛందంగా మేమందరం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా మంది కడుపులు కొట్టేస్తున్నారు, అది చాలా అన్యాయము. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ డ్రామాని ఆపేసి మా ఒక్క అక్క చెల్లెలను కాపాడండి దయచేసి. మేము మళ్ళీ 100% ఇప్పుడైతే సింపుల్ గా చెప్పిండ్రు. మా అక్క చెల్లెళ్ళు సింపుల్ గా చెప్పి ఊరుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ కొత్త చీపురు కట్టలు తెచ్చి పెట్టుకుర్రంట. మరి ఏం చేస్తారో తెలియదు. అడ్డం పండుకుంటారంట. మరి బుల్డోజర్కి అడ్డం పండుకుంటారు. ఆ బుల్డోజర్ ఎక్కించినప్పుడు అప్పుడు నీ సంగతి ఏందో తెలుస్తుంది, మా సంగతి ఏందో తెలుస్తుంది. ఫస్ట్ ఈ హైడ్రామాగా క్రియేట్ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు, ఫస్ట్ మీరు సెక్రటేరియట్ గత 30 సంవత్సరాల క్రితము ట్యాంక్ బండ్ కాలువ మధ్య బుద్ధ విగ్రహము ఇవన్నీ తొలగించండి. ఫస్ట్ ఇవి తొలగించిన తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయండి. గంగా నది 2400 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ హైదరాబాద్ మీద ఎందుకు పడడం జరుగుతుంది? ఈ హైడ్రా డ్రామా చేసి అందరినీ నిరుపేదలను చేస్తున్నారు. బయట మనకు కంపేర్ చేస్తే అదర్ కంట్రీస్ నిరుపేదలు లేకుండా దేశం చేయడం జరుగుతుంది. నువ్వు ఇక్కడ మొత్తం నిరుపేదల దేశం చేసేస్తున్నావు, ఇలా నిరుపేదల రాష్ట్రాన్ని ఇస్తున్నావు. ఇది చాలా రాంగ్ రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ మీరు ఈ అక్రమ కట్టడాల నిర్మూలన తొలగించడము ఫస్ట్ అరికట్టండి, ఇది ఆపండి దయచేసి. నెక్స్ట్ కూడా మిమ్మల్ని సీఎంగా ఎన్నుకోవటం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓల్డ్ సిటీకి పోయి ఓల్డ్ సిటీలో ఉన్నాయి కూలగొట్టు. మన ఫస్ట్ ఓల్డ్ సిటీలో ఉన్నాయి కూలగొడితే అప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళు ఏం చేస్తారో ఈయనకు తెలిసి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఈ మూసి ఇటువైపు రాడు, కన్నెత్తి కూడా చూడాడు. ఫస్ట్ బొమ్మను ఓల్డ్ సిటీకి బొమ్మను అప్పుడు ఏం చేస్తారో తెలుస్తుంది. ఓల్డ్ సిటీలో ఓవైసీ ఉన్నాడు కదా, ఆయన ఏం చేస్తాడో, ఆయన ఏం రుచి చూపిస్తాడో ఈయనకు అప్పుడు తెలిసి వస్తుంది. అప్పుడు ఇటు రమ్మను, ఇటు వస్తే వాళ్ళని చూసి ఇక్కడ వాళ్ళు కూడా అందరు నేర్చుకుంటారు. అదేవిధంగా మొట్టమొదటి అక్కడ బొమ్మను వాళ్ళ అన్న ఇల్లు ఉన్నది, వాళ్ళ అన్న ఇల్లు కూల్చమని చూద్దామే.
వాళ్ళ అన్న కట్టుకోలేదా? బీదోళ్ళ ఇల్లు గురించి ఆయనేమో ఒక్కొక్కరి శాపనార్థాలు ఆయనకు. అది కాదు, మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు లేక 10 ఏళ్ళు అవుతుంది. ఇళ్ళలో పని చేస్తున్నాం, మాకు ఏమైనా న్యాయం చేయొచ్చు కదా, లేని వాళ్ళకి చేయొచ్చు కదా. ఉన్న వాళ్ళకి ఎందుకు కాల్ చేపించుడు, లేని వాళ్ళకి బీదోళ్ళకి ఇచ్చినా మంచిగా ఉంటారు కదా. మాకు లేక మస్తు బాధపడుతున్నాం, ఇళ్ళలో పని చేసుకుంటాం. మాకు ఇల్లు లేదు, ఒక బాబుని చదువుకుంటా ఇళ్ళలో పని చేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తున్నాం. లేని వాళ్ళకి ఇచ్చినా మంచిగా కదా, ఇళ్ళలో పని వేస్ట్ చేసి. ఇప్పుడు ఇల్లు ఇస్తామంటారు కదా సారు, ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా ఇల్లు ఊల్చి నువ్వు ఆ ₹70 ఇచ్చే బదులు లేని వాళ్ళకి ఇవ్వండి, అది కూడా ఆదుకున్నట్టే కదా. మేము కష్టపడి మేము అందరం ఇల్లులో పని చేసి అన్ని చేసి రూపాయి కడుకొచ్చి అలా అన్ని కడిగి చెప్పొద్దు గలీజు అన్ని కడుక్కుంటా చేసుకుంటా వచ్చి రూపాయి కూడా పెట్టుకొని తక్కువ రేటుకు వస్తుందని కొనుక్కొని కొన్ని రోజులు కుర్చీలలో ఉన్నాము. మాకు మీద టాయిలెట్లు కూడా పోసిర్రు, అట్లా కూడా భరించుకొని ఉన్నాము. ఇప్పుడు కొంచెం మంచిగా కట్టుకుంటున్నాం. నాకు 3 కొడుకులు, నాకు 3 కోడన్లు, మన్మరాన్లు, వీళ్ళంత మంది. ఇదేమన్నా న్యాయమా మీకు? మా ఇల్లు కూర్చేసి ఆయన డబ్బులు పెట్టి ఇవ్వడం ఏంది? అంతేనల్లే సార్, మరి మాకెందుకు ఇట్లా చేస్తున్నాను ఆ సారు? మా ఇల్లు మాకే కావాలి, మా ఇల్లు మాకే కావాలి, డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటుండు కదా, లేని వాళ్ళకి ఇవ్వండి, మేము వద్దంటలేము. మాకు ఆ గుడిచే ఏదో కొంచెం ఉంది కదా, అది చాలు మాకుంది, ఏదో కొంచెం ఉంది కదా, ముందు అది చాలు మా గుడిచే మాకు ఉంచితే చాలు. ఆయన ఏమి ఎక్కున్నా బాధ లేదు సార్, మాకు మాట్లాడడానికి కూడా చేతన అయితే లేదు. ఇప్పుడు 1 రోజులు అవుతుంది పనికి పోబట్టి, తిండి లేదు, తిప్పలేదు, ఇదే పరిశాన్లు ఉన్నాం. నా పిల్లలు చదువుకోలేదు, జీతం చావొట్టలలో పెట్టి ఆడ జీతం ముంచి ఈడ జీతం ముంచి నేను కన్నా కష్టాలు పడి మా ఆయన పార పని చేస్తాడు, అన్ని చేసి కూడా ఏదో కొంచెం కూడబెట్టుకొని కట్టుకున్నాం సార్. మేము ఇప్పుడు ఇచ్చిపెట్టమంటే ఎట్లా ఇచ్చిపెడతాం? అదే సార్ మేము కోరుకున్నది. ఆ సార్కి మా ఇంట్లో జోలికి రావద్దని చెప్పండి, అంతే సార్. మాకు ఇక